హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో 7వ రోజైన శ్రీ మహాచండీ దేవి అవతారం అండి. సో ఆ రోజు నైవేద్యంగా బెల్లన్నం పెట్టొచ్చు, లేదంటే మనం దద్దోజనం పెట్టొచ్చు, లేదంటే ఇంకా క్షీరాన్నం. బెల్లన్నం కాకుండా ఈ రైస్లోనే పాలు పోసి క్షీరాన్నం కూడా వండి పెట్టొచ్చండి. నేను బెల్లన్నం చూపిస్తున్నాను. దీనికోసం ఇక్కడ ఈ చిన్న బౌల్తో కొలతలు అనేవి చూపిస్తున్నాను. మీరు గ్లాస్ తీసుకున్న ఏదైనా ఈ కొలతల్ని పాటిస్తూ చేసుకోవచ్చు. ఈ బౌల్ తోటి 1 కప్పు బియ్యము, అలాగే 1 కప్పు కన్నా కొంచెం తక్కువగా పెసరపప్పు వేస్తున్నాను. ఇలా బెల్లన్నంలో పెసరపప్పు వేస్తే చాలా బాగుంటుంది. నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ రెండింటిని ఇంకొక బౌల్లోకి వేసేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఈ విధంగా జల్లెల్లో వేసేసుకోవాలండి. ఆ నీళ్ళంతా కూడా వెళ్ళిపోయి కొంచెం డ్రై అయిపోవాలి. రైసును పప్పు అంతా కూడాను, వాటర్ అనేది ఏమీ ఉండకుండా. సో ఇవంతా డ్రై అయిపోయే లోపల స్టవ్ పైన ఇంకొక బౌల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యి అనేది వేసి దీంట్లోకి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు పలుకులు వేస్తున్నాను. మీకు నచ్చితే కిస్మిస్లు కానీ బాదాం కానీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లోకి ఎండు కొబ్బరిని కానీ లేదంటే పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ జీడిపప్పు పలుకుల్ని మంచిగా దోరగా వేయించేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇదే స్టవ్ పైన అదే కడాయిలోకి మనకు వాటర్ అనేవి మొత్తము డ్రై అయిపోయినాక ఉన్న రైస్ పప్పుని ఇప్పుడు ఇదే బౌల్లో మనం వేయించుకోవాలి. సో స్టవ్ అనేది మళ్ళీ ఆన్ చేసుకొని దీంట్లోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఈ పప్పు రైస్ని కూడా వేసేసి దోరగా వేయించుకోవాలండి. ఆ పచ్చి వాసన అంటే వాటర్ ఆ తడి అంతా కూడా పోయేంత వరకు వేయించుకుంటే కమ్మటి వాసన అనేది వస్తుంది. అప్పుడు మనకు అది వేగిపోయినట్టు తెలుస్తుంది. పప్పు బియ్యం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రకంగా కూడా ఒకసారి బెల్లన్నం ట్రై చేయండి. చాలా వరకు బెల్లన్నంలో కొంతమంది శనగపప్పు కూడా వేస్తారు, అది కూడా బాగుంటుంది, శనగపప్పు పాయసం లాగా. సో టేస్ట్ అలా ఉంటుంది. ఇది మాత్రం ఇంకా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పప్పు బియ్యాన్ని మంచిగా దోరగా వేయించుకోవాలి. మనకు అది కొంచెం కమ్మగా వాసన అనేది వస్తుంది, కలర్ కూడా మారిపోతుంది. సో ఇప్పుడు దీంట్లోకి వాటర్ అనేది వేసుకోవాలండి. ఈ నీళ్ళ కొలత ఎలా అంటే మనం ఏ కప్పుతో అయితే రైసును పప్పు తీసుకున్నామో 2 కప్పులు అయింది కదా, సో దానికి 2.5 ఒక్కొక్క కప్కి 2.5 కప్పుల చొప్పున నీళ్ళు అనేవి వేసుకోవాలి. నేను 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 5 కప్పుల నీళ్ళు వేసుకుంటున్నాను. ఇంకాస్త మెత్తగా రైస్ కావాలనుకున్న వాళ్ళు 1కి 3 చొప్పున వేసుకొని చేసుకోవచ్చు. ఇలా వాటర్ అనేవి మొత్తం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి మూత అనేది తీసేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి మనం తీసుకున్న ఈ 2 కప్పుల కొలతకి 1.5 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీకు బెల్లంలో ఏమైనా నలకలు అలా అనిపిస్తే బెల్లాన్ని ముందుగానే వేరొక బౌల్లోకి వేసేసుకొని కొద్దిగా దాంట్లో వాటర్ అనేది వేసి కరిగించి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఈ స్టేజిలో అన్నం పప్పు ఉడికిన తర్వాత దీంట్లోకి వడగట్టి వేసేసుకున్నా సరిపోతుంది. బెల్లంలో ఏమి నలకలు అలా ఏమీ ఉండవు అని అనుకుంటే డైరెక్ట్గా ఇలా బెల్లం వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసి ఈ బెల్లంలో కూడా అన్నము పప్పు బాగా ఉడికించుకోవాలి. ఇది ఒక 2 to 3 మినిట్స్ కన్నా ఎక్కువనే టైం తీసుకుంటుంది, ఇంచుమించుగా 5 మినిట్స్ అలా ఉడికితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత మూత పెట్టి ఉడికించుకొని అది ఉడికిన తర్వాత మూత తీసేసి దాంట్లోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి. పూర్తిగా చల్లారినాక మాత్రమే నైవేద్యంగా మనము దేవుడి దగ్గర పెట్టుకోవాలండి. వేడిది కూడా పెట్టకూడదు. అంతే, చాలా సింపుల్గా బెల్లన్నం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని కుక్కర్లో కూడా వేసేసుకొని చేసుకోవచ్చండి, ఇంకా ఈజీగా అయిపోతుంది. ఉడకడము అదంతా కూడా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది మనకు మార్నింగ్ పూజ టైంకి హడావిడి లేకుండా. సో దీన్ని ఇంకా పాలల్లో ఉడికించుకుంటే దాని క్షీరాన్నం అండి. అది కూడా నేను చూపిస్తాను ముందు వీడియోలలో. ముందు రోజు నెక్స్ట్ డే ఉండే అమ్మవారి అవతారము నైవేద్యం గురించి నేను ముందు రోజే పోస్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు నా వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నోటిఫికేషన్ బటన్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టంగానే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.